హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వినూత్న టీవీ. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లాక్డౌన్ తర్వాత చాలా పనులను ఇంటి నుంచే నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ సహాయంతో ఇంటి నుంచే విధులను నిర్వర్తించేందుకు కొన్ని యాప్స్ తోడ్పడుతున్నాయి. వీడియో కాల్ సహాయంతో వర్క్ ఫ్రం హోమ్కు డిమాండ్ పెరిగింది. ఈ సందర్భంగా జూమ్ యాప్ వినియోగం మరింతగా పెరిగింది. ఈ యాప్ను వీడియో కాల్స్ కోసం కార్యాలయాల్లో వినియోగిస్తారు. అంతేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటి వరకు ఈ యాప్ను వినియోగించింది. ఈ యాప్స్లో ఫీచర్స్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడంతో డిమాండ్ మరింతగా పెరిగింది. దాంతో ఈ యాప్ డౌన్లోడ్స్ కూడా విపరీతంగా పెరిగాయి. ప్రెస్ మీట్స్ దగ్గర నుంచి వీడియో కాన్ఫరెన్స్ల వరకు ఆన్లైన్ క్లాసెస్ ఇలా అన్నిటికీ ఈ యాప్ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్ను చూస్తేనే వామ్మో అని అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏమైంది? సింగపూర్లో జరిగిన ఈ సంఘటన షాక్ కలిగిస్తుంది. జూమ్ యాప్ను ఆన్లైన్ క్లాసెస్ కోసం ఓ విద్యా సంస్థ వినియోగిస్తున్న తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ బదులుగా అశ్లీల వీడియోలు ప్రత్యక్షమయ్యాయట. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఈ యాప్ అనేది హ్యాక్ అయిందని, డేటా చోరీ అయింది అని. అప్పటి నుంచి ఈ యాప్పై ఆరోపణలు వస్తూనే ఉన్నాయట. కాబట్టి ప్రభుత్వం ఈ యాప్ పట్ల అప్రమత్తమైంది, వినియోగించవద్దని సూచిస్తోంది. గూగుల్ సంస్థ ఈ యాప్ను వినియోగించడం లేదని వెల్లడించింది. ఇంతకీ ఈ యాప్ను తయారు చేసింది ఎవరో తెలుసా? చైనా. జూమ్ యాప్ మేడ్ ఇన్ చైనా. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వినూత్న టీవీను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.